మన సంజయ్ సార్ గారు ఇక్కడ జగిత్యాల ట్రాయికల్ ఈ రెండు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మంజూరు చేపించి ఈరోజు ప్రారంభ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. దీనికి రైతులందరూ కూడా తమ మొక్కలు మంచి శుభ్రంగా చేసుకొని మంచి ఎండబెట్టి తీసుకొచ్చినట్టయితే 2400 మద్దతు ధర పొంది నష్టం లేకుండా రైతుకు మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకు జిల్లాలో 13 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మంజూరైనాయి. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రైతు సోదరులకు ముఖ్యంగా మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే కష్టపడి పండించిన పంటను మధ్య దళారులకు అమ్మకుండా నేరుగా ప్రభుత్వ రంగ సంస్థలకి అమ్మి మద్దతు ధర పొందాలని విజ్ఞప్తి. రోడ్లు నాకు బాగా సంతోషం ఉంది. ఆనాడు చిన్న రిపేర్ చేయాలంటే కష్టం ఉండే ఇంతకుముందు. ఇప్పుడు కొత్త రోడ్లు నాదికే ఒక రోడ్ అయింది 60 లక్షలతో ఇప్పుడు 1 కోటి పెట్టించాడు. ఇస్లాంపుర ముస్లిం వాళ్ళ పెట్టించాడు రోడ్లు. రైతులకు కళ్ళపల్లి చెరువు కట్ట తెగిపోతే రైతులవి మొత్తం నష్టం అవుతుంది. మొత్తం కట్టలు మొరం మోపించి అని చెప్పించాడు. చింతకుంట చెరువు అంతకుముందు అటు పోరాకపోవు కట్ట మీదకి ఎక్కరాకపోవు. ఎంత బ్రహ్మాండంగా వినాయకులు అంపేతందుకు బతుకలు అంపేతందుకు అక్కడ జిమ్మింగు ఎన్నో చేసాడు. నేసుగా 75 రాయకులం మీ కనికే తెలుగుదేశం. అందరూ కూడా మన జగిత్యాల ప్రాంతం మొదటి నుండి కూడా చాలా గొప్పగా అభివృద్ధి చెందింది. కమాండ్ ఏరియా అంటారు, అంటే కాలువలు ఉన్న ప్రాంతానికి కమాండ్ ఏరియా. దానికి కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కాడా అనేది జగిత్యాలలో ఏర్పాటు చేయబడి దరూర్ క్యాంపులో దాదాపు 1969-70 నుంచి అక్కడ అత్యంత పెద్ద నీటిపారుదల శాఖ అధికారులకు ఆఫీసులు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు ఏర్పాటు చేసి ఎస్ఆర్ఎస్పికి ఒక కేంద్రంగా మన జగిత్యాల ఏర్పడ్డది. అదే సందర్భంలో ఈ బీటు పక్కనే చెలిగల్ వాలంటరీ వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దాని తర్వాత పులాస ఫామ్ కావచ్చు రీసెర్చ్గా. ఈ రకంగా జగిత్యాల ప్రాంతం వ్యవసాయంలో ముందుండడం వల్ల, కొంత ఆర్థికంగా ముందుకెళ్ళడం వల్ల మన చుట్టుపక్కల గ్రామాలలో సిరి సంపదలు వెలువరిస్తాయి. తర్వాత కాలక్రమేణా వేరే ప్రాంతాలకు కూడా నీళ్ళు వచ్చి ఇప్పుడు కరీంనగర్ అవన్నీ కూడా ఎల్ఎండి అయిన తర్వాత రకరకాలుగా కాకతీయ కాలువ అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా డెవలప్ అయ్యాయి. మరి అలాంటి జగిత్యాల జిల్లా కేంద్రం అవడం, వ్యవసాయ మార్కెట్లు గొప్పగా చేసుకోవాలని ఆలోచనతో గత ప్రభుత్వ హయాంలో చెలిగల్ మార్కెట్ ప్రారంభమైతే దాన్ని పూర్తి స్థాయిలో గతంలో నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు గోదాములు కావచ్చు, చాలా పెద్ద షెడ్స్ ఇంతకు 10 అంతలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏం కనబడుతున్నాయో అంతకు 10 అంతలు ఆ పీరియడ్లో కట్టించారు. మరి అవన్నీ కూడా మనకు మామిడికి కావచ్చు, వివిధ వాటికి అన్నిటి కూడా వాడుకుంటా ఉన్నాం. ఇక్కడ ఈ మార్కెట్లో రైతన్నల సహకారం, వ్యాపారస్తుల సహకారంతో, మరి రైతు అంటే ఒక బియ్యం మక్కలే కాదు, రైతు అంటే కూరగాయలు, పండ్లు అన్నీ కూడా చేసేది, చేపలు అవన్నీ కూడా కోళ్ళ ఫామ్లు అన్ని వ్యవసాయం కిందకి వస్తాయి. అవి కూడా మరి అవన్నీ ఉండాలని చెప్పి ఇక్కడ పూలకు కావచ్చు, వెనకాల ఫ్లవర్ మార్కెట్, చేపలు మటన్కు మార్కెట్ కావచ్చు, కాయగూరలకు ఇంత పెద్ద మార్కెట్ 4.5 కోట్లతోటి జగిత్యాల నాడిబోర్డులో నిర్మించడం అతి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తాం. దీనికి రైతులు కావచ్చు, వ్యాపారస్తులు, వివిధ హోదాల్లోని రాజకీయ నాయకులు కూడా సహకరించాలి. మరి ఇవాళ టవర్ కాడ ఏదైతే ఇరుకుగా ఉన్న మార్కెట్ పోయి ఆ మార్కెట్ అట్లే నడుస్తూ రైతు బజార్ను మనం బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాం. చాలామంది అసాధ్యం అనుకున్నారు. రైతు బజార్ ఎన్నో ఏళ్ళు నడపలే. ఇక్కడనే ఉన్నారు తమ్ముళ్ళు, ఇటు గంగారు, అటు రవీందర్ రెడ్డితో ఎక్కువ మాట్లాడుతుంటే ఆ మార్కెట్ గురించి.
ఎట్లా చేద్దాం ఏంది అని చెప్పి ఆలోచన చేసి అక్కడ స్థానిక కౌన్సిలర్ తమ్ముడు ఇప్పుడు లేడు నరేందర్ కిత్శెట్టి, పీఠ ధర్మరాజు కావచ్చు, నవీన్ కావచ్చు, ఇంకా మిగతా కౌన్సిలర్స్ సింగరావు, పద్మ, వాళ్ళందరి సహకారంతో జగన్ రెడ్డి, గంగమ్మలు అంటే ఆ ప్రాంత కౌన్సిలర్ని చెప్తా ఉన్నా, వాళ్ళందరి సహకారంతో ఈరోజు మరి వాణినగర్ ప్రాంత ప్రజలు, నాయకులు అందరూ కూడా సహకరిస్తే ఈ వ్యవసాయ మార్కెట్కు రైతులకు కానీ వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా మంచి ఆ గేట్ నుంచి అటు పడమటి వైపు కూడా గేట్ ఉంది. అటు కూడా ఇవాళ జగిత్యాల బాగా పెరిగింది ధరూర్ క్యాంప్ అన్ని తీర్ల. మరి ఈ మార్కెట్ కూడా ఉపయోగించుకుంటే మనకు నిజామాబాద్ హైవే కూడా క్లియర్ అయిపోతుంది. లేదంటే అటు నటరాజ్ టాకీస్ దిక్కు కానీ ఈ రోడ్డు మీద అన్ని పండ్ల బండ్లు, కాయగూరల బండ్లు ఎక్కడికక్కడ కింద రోడ్ల పొంటి మూర్ల పొంటి కూర్చొని ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది, కొనే వాళ్ళకి ఇబ్బంది, అమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది. మొదట్లో ఉన్న జాలకెళ్ళి పోతా అంటే బాధపడతారు, కానీ ఇలా రైతు బజార్లో చాలా గొప్పగా లబ్ధి పొందుతున్నారు. ఉన్నాడు పొద్దున్నే వెళ్ళేసరికి మా నర్సింగాపూర్ మళ్ళా వాళ్ళ ఊరికెళ్ళి రైతు పచ్చిమిర్చి చేసి ఇట్లా అమ్ముకపోయాడు. సాయంత్రం వచ్చి అట్లా మొక్కలు అమ్ముకుని పోయాడు. రాంపురంకి వెళ్ళి వచ్చి అనపకాయ అమ్ముకొని పోతారు, కరీంనగర్కి వెళ్ళి వచ్చి కొనుక్కపోతారు, లక్షపేట మంచిర్యాలకి వెళ్ళి వచ్చి మన పచ్చిమక్కలు కొనుక్కపోతారు. మరి అలాంటి అంతకంటే ఎక్కువ వసతులు సవలతున్న మార్కెట్ ఇక్కడ ఇన్ని కోట్ల రూపాయలతో కట్టినాం. కాంట్రాక్టర్కి బిల్ రాలేదు కావచ్చు, ఆయన వాళ్ళు అంటారు, ఆ కాంట్రాక్టర్ కట్టిడు పాపం 4 కోట్లకు 4 రూపాయలు రాలే, 4 రూపాయలు రాలే. కాబట్టి ఏదున్నా అది హ్యాండ్ ఓవర్ అయిపోయింది, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసి డబ్బులు రాకుండా. కానీ మనం కాంట్రాక్టర్లకు వత్తాసు వాళ్ళకి వెళ్ళి చేసినప్పుడు మంచి పని చేసినప్పుడు వాళ్ళ బాధలు కూడా మనం చూస్తాం. ఎందుకంటే వాళ్ళకి వస్తేనే ఇంకో టెండర్ ఎత్తారు. ఒక 6-7 వర్కులు పెంపెట్ల, మంగెల, రాయకల్ దగ్గర కొన్ని రోడ్లు ఉన్నాయి. కాంట్రాక్టర్ టెండర్ వేసిండు, అటే పోయాడు, 7-8 నెలలు కనబడతలేడు. మళ్ళీ క్యాన్సిల్ చేయించి ఒక మళ్ళీ వెళ్తున్నాం. ఈ 2-3 రోజులు ఓపెన్ అవుతుంది. ఇదివరకు కోలు వేసాడు, నేనే బురికిస్తున్నా అలా నీళ్ళ నేయమని చెప్పి. అటువంటి పరిస్థితి మరి రకరకాల కారణాల వల్ల ఎక్కువ పెట్టుబడులు పెట్టి పెద్ద పెద్ద పనులు చేసి బిల్లులు రాక కొద్దిగా ఇబ్బంది పడడం వల్ల కాంట్రాక్టర్ ఇన్కమ్ అంతా అవుతున్నారు. మరి అది కూడా మనం ప్రోత్సహించి వాళ్ళకి సహకరించి తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు అన్న ఇది సబ్జెక్టు కాదు, ఇది టవర్ రోడ్ కానీ మరి పోవాలి ఇప్పుడు ఇడిచిపెట్టాడు కాబట్టి మరి మీరు చూసారు. టవర్ రోడ్ మొత్తం గుంతలు పడి పాడుపాడు ఉంటే మరి ఆ రోడ్డు కూడా పెద్దగా చేసి పైప్ లైన్ వేసి ఉన్న దాంట్లో పూర్తిగా వినియోగం తెచ్చినాం. యావర్ రోడ్లో ప్రభుత్వ భూములు ఎక్కడుంటే అక్కడ 993 మీటర్లు, 1 కాదు 2 కాదు 993 మీటర్లు అంటే 1 కిలోమీటర్. మనం రోడ్డు పెద్ద వెనుకకు వట్టి కొట్టించిపెట్టు కాదు, మంచిగా రోడ్ వేసినాం, బ్రహ్మాండంగా డ్రైనేజ్ కట్టాం. అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఎట్లుండాలో అక్కడ కట్టి చూపించినాం. కరెంటు స్తంభాలు వేసినాం, చెట్లు కూడా పెట్టాం. ఈ రకంగా మున్ముందు కూడా కొంత నిధులు సమీకరించుకొని, ఎందుకంటే ఎవరి ఇల్లు కూడా పెట్టినా ఎవరైనా బాధపడతారు. ఇప్పుడు ఈయనే ఇల్లు ఉంది, మనం రోడ్ ఎత్తామంటే అడ్డం పెట్టినరో పెద్ద మనిషి, నాకు డబల్ బెడ్రూమ్లో 2 ఇళ్ళు ఇస్తా అన్నది. నువ్వు కూడా చెప్పినావు. మరి కొన్ని ఏళ్ళ నేను రాజకీయాలకు రాకముందటికెళ్ళి ఆగిపోయింది అది. కాబట్టి ఆ ఇల్లు కూడా కొడతా అంటే కూడా వాళ్ళకి పర్మిషన్లు ఉన్నాయి. వాళ్ళు రేపు ఎన్నో మాటలు మాట్లాడతారు, రకరకాలు ఉంటాయి, పైసలు ఇచ్చి చేయాల్సి ఉంటుంది. పురుట్ల మెట్టిపల్లి మరి అప్పుడు 90 ఏళ్ళు ఎట్లా చేసారో మొత్తానికైతే 2 రోడ్లు చేసారు. ఇక్కడ కోర్టు స్టేలు అవన్నీ బాగున్నాయి. ఎందుకంటే ఇక మన జగిత్యాల రాజకీయం ఎక్కువ ఉంటుంది కదా, మనమే చేయాలి. ఒకరు చేయాలంటే ఇంకోలా వెనుకకి చెప్తారు దీన్ని ఎట్లా దాపుడు రా అని చెప్పి అన్నట్టు అందరివి ఉంటాయి. అలా పేదవాళ్ళవి ఉన్నాయి, చాలామందికి రాజకీయ నాయకులకు అన్ని పార్టీల వాళ్ళకి దగ్గర వాళ్ళవి ఉన్నాయి, అన్ని మతాల వాళ్ళు ఉన్నాయి, కొందరు ధనవంతులు కూడా ఉన్నాయి. ఆ కొందరు ధనవంతులనే రోజు చూపెట్టి వీళ్ళు అంటే ఆయనకు అది ఒక లెక్కనే కాదు ఇచ్చిపెడతారు, కానీ మిగతావి ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టి ఉన్నది. ఈ మధ్యలో కొద్దిగా వెసులుబాటు వస్తూ ఉంది, ఒక్కొక్క పని చేసుకుంటూ పోతున్నాం. ఈయన కూడా నేను ముఖ్యమంత్రి గారు కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చారు సార్, కేంద్రీయ విద్యాలయం వచ్చింది, ల్యాండ్ మనం ఇవ్వాలి, ఒక మినీ స్టేడియం ఇచ్చి మీరే వచ్చి భూమి పూజ చేయాలని చెప్పి నేను కోరడం జరిగింది. వారు కూడా స్థానిక సంస్థల తర్వాత వస్తానని చెప్పి స్పందించారు. మరి ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ, యువ నాయకుడు, డబ్బులు కొంత కష్టం ఉన్నా కానీ ఉన్న దాంట్లో పొదుపు చేసుకుంటూ వాళ్ళ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మన జగిత్యాలకు బాగా నిధులు వస్తున్నాయని చెప్పి అందరూ చెప్తున్నారు. మరి దానికి కారణం వారితో కలిసి పనిచేయడు. వారికి నేను మళ్ళీ జగిత్యాల ప్రజల పక్షాన మంత్రి గారు కావచ్చు, అడ్డు లక్ష్మణ్ కుమార్ గారికి, శ్రీధరబాబు గారికి, పొన్నం గారికి, మిగతా మంత్రులందరికీ పేరు పేరున
సీనియర్ నాయకులు బట్టి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఇరిగేషన్ మంత్రి మనది కాలువల ఏరియా, చాలా పనులు అవసరం ఉన్నాయి. పెద్దలు చాలా సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పేరుకు తగ్గట్టు ఉత్తములు అందరూ కూడా సహకారం తీసుకొని తప్పకుండా మనం అభివృద్ధి చేద్దాం. రోడ్ల మంత్రిని కూడా కలిసినాం. రోడ్ల విషయంలో జగిత్యాల రూపురేఖలు మారబోతున్నాయి. అక్కడ కూడా కొందరు భూములు పోతాయి. ఇప్పుడు అదరామ మీదకి పోతే అంతర్గామ చలిగల కాడ ఒడ్డు వాళ్ళకి కొంత ఇబ్బంది అయ్యే పరిస్థితి. కానీ 3 రోడ్లు మంజూరైపోయినాయి. జస్ట్ 2-3 నెలల పనులు స్టార్ట్ అవుతాయి. మీరే చూస్తారు, ఎవరు ఆపినా ఆగే పరిస్థితి లేదు. జగిత్యాల ఆర్మూర్, జగిత్యాల కరీంనగర్, జగిత్యాల మంచిర్యాల. జగిత్యాల కరీంనగర్ అయితే మనకు చుక్కలు కనబడుతున్నాయి. బండి వెనుక బండి అన్నట్టున్నది. పొద్దుగాల 9 దాటామంటే ఒకప్పుడు సింగిల్ రోడ్ ఉన్నప్పుడు కూడా మనం 50 నిమిషాల్లో పోతుంది. కానీ ఇప్పుడు డబల్ రోడ్ ఉన్నా గంటన్నర పడుతున్నాయి కొద్దిగా టైం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా అవుతున్నాయి. మన జగిత్యాల బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా చేసే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి మరి ఈరోజు 2400 చొప్పున మద్దతు ధరకు తీసుకుంటున్నాం. మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇది అసలు విషయం ఇప్పుడు మాట్లాడాల్సింది. మద్దతు ధరనేమో కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. కొనాలే మార్కెట్. మరి బయట 2000 రూపాయలు ఉన్నది. మరి ఈ వ్యత్యాసం ఎవరు భరించాలి? ఇది ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం. ప్రతి రూపాయి మనం కట్టిన దాంట్లో పెన్ను కొన్నా, సెల్లు కొన్నా, చెప్పులు కొన్నా, బట్టలు కొన్నా జిఎస్టీ ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి పోతుంది. మనకు 30 నుంచి 40% మధ్యలో ఇస్తున్నారు. మరి అటువంటి దాంట్లోకి వెళ్ళి ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఇవాళ నష్టమవుతాం. ఇవాళ మనం రైతాంగాలు నష్టపోవద్దనే ఉద్దేశంతో, రైతు నష్టపోవద్దనే ఆలోచనతో, రైతు లేనిదే రాజ్యం లేని ఆలోచనతో, రైతు బాగుంటేనే సుభిక్షంగా ఉంటామని చెప్పే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా స్వయాన గొప్ప రైతైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మార్కెటింగ్ మంత్రి, ఈరోజు మనకు ఈ మార్కెట్ కేంద్రాన్ని మంజూరు చేసిన రాయకల్ జగిత్యాలకు రైతులందరి పక్షాన ఒక శాసనసభ్యునిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ విషయంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు కోరుతా ఉన్నా, ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ పెట్టినప్పుడు ఎప్పుడైతే ధర తక్కువప్పుడు మన ప్రభుత్వాలు ఇంటర్వ్యూన్ అయి ఉంటున్నాయో అలాంటి సందర్భంలో ఈ భారం అంతా కూడా రాష్ట్రం మీద పడద్దు. ఇప్పటికే రాష్ట్రం మనందరికీ తెలుసు డబ్బు లేని పరిస్థితి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలి. మద్దతు ధర ప్రకటించి ఢిల్లీకి వెళ్ళి కాదు, ఆ ప్రకటించిన మద్దతు ధరకు ఎట్లయితే సిసిఐ ఉంటుందో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అట్లనే మనం ఈ ధరలు ఇదినప్పుడు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కొనాలి, రైతులకు లాభం చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన జగిత్యాల ప్రజలు గెలిపించిన శాసనసభ్యునిగా నేను ఎంపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. తమ్ముడు తిరుపతి గారు ఈ విషయాన్ని ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఢిల్లీ దాకా తీసుకుపోయి, అందరం దేశంలో ఒక భాగమే. రైతు అన్నం ఇక్కడ లేకపోతే ఇంకో దగ్గర పోతుంది. కాబట్టి దీంట్లో సహకరించాలి. అట్లే వడ్లు వచ్చినాయి, దొడ్డు వడ్లు మళ్ళీ లిమిట్ పెట్టకుండా దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్లు వడ్లు వస్తున్నాయి. మీరు కూడా రైతే, వ్యాపారస్తులే. అవన్నీ కూడా కొనే విధంగా ఎఫ్సిఐ ప్రతిదానికి అడ్డం పెట్టకుండా కూడా చూడాలని చెప్పి సందర్భంలో అన్ని పార్టీల నాయకులను, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.